ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచితంగా ప్రయాణించేందుకు ప్రభుత్వం అనుమతించింది. మహిళలు ప్రయాణించేందుకు బస్సుల్లో డిజైన్ మార్పు చేయాలని ఆర్టీసీ అధికారులకు ఏపీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ కార్డు ఆధారంగా జీవో టికెట్లను అనుమతిస్తారు. ఉచిత బస్సు విషయంలో మహిళల నుంచి వస్తున్న స్పందనపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి వాసు అందిస్తారు. ఆగస్టు 15వ తేదీ నుండి మహిళల కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా అనుమతించారు. అయితే జిల్లాల్లోనే మాత్రమే ఈ ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నట్లుగా ఇప్పటికే గైడ్లైన్స్ విడుదల చేయడం కూడా జరిగింది. కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా ఆర్టీసీ చైర్మన్ కూడా ఒక ప్రకటన చేశారు. దీనిపైన మరి సమాచారం మహిళలు కూడా మనతో పడినారు. తల్లి చెప్పండి అమ్మా, ఎట్లా ఏమని ఫీల్ అవుతున్నారు? ఫ్రీ బస్ ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? మదర్ ఎవరో ఒకరు ఇస్తారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఫ్రీ బస్ ఆపర్చునిటీ అనేది చాలా మహిళలకు ఉపయోగకరం అండి. ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మామగారు చెప్పండి, ఎట్లా ఉంది ఫ్రీ బస్సు చంద్రబాబు గారు ఇచ్చారు కదా, ఎట్లా ఉంది ఆగస్టు 15 నుంచి? నాకైతే ఫ్రీయే ఉందండి ఇప్పటి వరకు. అసలు ఫ్రీయే. జనం ఎదురు చూస్తున్నారు, ఉపయోగపడుతుందని సంతోషపడుతున్నారు. అది మాకు కూడా చాలా బాగుందండి. ఇప్పుడు వరకు మాకు కూడా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 5 రూపాయలు ఫ్రీయే. కాకపోతే ఏ జిల్లాకి ఆ జిల్లా అంటే సమస్యగా ఉంది. అందరూ ఏ జిల్లాలో ఆ జిల్లాలోనే అత్తారింటికి వెళ్ళలేరు కదా, అది ఒక సమస్య. సౌకర్యాలు అసలు ఫ్రీ బస్ కాకుండా ఛార్జీలు తగ్గించితే బాగుంటుంది. అది ప్రధానంగా చూసుకుంటే కనుక ఉచిత బస్ పైన కూడా పలువురు మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆగస్టు 15 నుంచి కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణానికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈ బస్సు ఉందో ఈ బస్సును అంతటినీ కూడా అంటే ఈ మొత్తం లేడీస్ ఉండేటట్లుగానే ఈ బస్సు డిజైన్ చేస్తారు. మహిళల కోసమే ప్రత్యేకంగా బస్సులు కేటాయించినారు. దీనికోసం జీరో ఫేర్ తో కూడా టిమ్లో కూడా ప్రత్యేకంగా సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీని నేపథ్యంలో కూడా ఎక్కిన మహిళలందరూ కూడా జిల్లా వ్యాప్తంగానే ఉన్నారు. అయితే అమరావతి రీజియన్ లో మాత్రం అంటే ఈ జిల్లాలో మాత్రం అంటే జిల్లా విభేదాలు, జిల్లా మధ్యన ఇబ్బందులు తలెత్తాయని చెప్పేసి అమరావతి రీజియన్ లో మహిళలకు కూడా అంటే ఈ 2 జిల్లాల్లో కూడా ఉచితంగానే ప్రయాణించే విధంగా ప్రత్యేక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కెమెరామెన్ సాయితో వాసు, అమరావతి.